భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసము యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసును, ప్రభావ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థంగా దాని యొక్క మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణం చేయటం, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయములు కలిగి ఉండేవాడే. వాడు యెహోవాను ఆశీర్వదించును. తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము పొందును. ఆయన ఆశ్రయించువారు యెహోవా దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని. దేవుడు మాత్రం స్నేహితులారా, ఈ సమయంలో మన ప్రియులు శ్రీ శరత్ గారు, సోదరి ప్రసన్న వారి కుటుంబాన్ని ప్రేమించి వారి బిడ్డలను ఆస్వాదించి మరి వారికి తమ గృహం పైభాగంలో మరొక గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. వారి ఆత్మీయులు, బంధువర్గము, అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. అందరి ప్రార్థన ఆశీస్సుల మేరకు ఈ గృహాన్ని ప్రతిష్ఠ చేస్తూ దేవుడు మరి తన వాక్యం సన్నిధిగా మహిమ గల రాజు ఆయన ప్రవేశించాలి. ఈ మహిమ గల రాజు ఎవరంటే బలశౌర్యములు యెహోవా, యుద్ధశూరుడు యెహోవా. ఈ కుటుంబాన్ని కలిగే ప్రతి సమస్యను జయించే శక్తి గల దేవుడు ఈ గృహంలో మొదటిగా ప్రవేశించాలి. ఆ తర్వాత మనము ప్రవేశించాలి. ఎందుకంటే ఈ గృహ యజమాని, ఈ ప్రతిష్ఠ కార్యక్రమం నుంచి ఈ గృహ యజమాని భౌతికంగా శరత్ గారు, ప్రసన్న గారు వారి పిల్లలు కనిపిస్తున్నారు. మరి దీని వెనుక ఉన్న దేవుడు ఈ గృహానికి యజమానిగా ఉంటారు. కాబట్టి ఆయన ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగింపు చేద్దాం. ప్రార్థన తర్వాత ఈ రిబ్బన్ కటింగ్ తర్వాత మరలా ఈ పాట పరిశుద్ధ పాట పాడుకుంటూ ఆయా గదుల్లో దేవసేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థించండి. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. కలిగి ఉన్నదేది మీరు లేకుండా కలగలేదు. కాబట్టి మేము నీ చేత నిర్మించబడిన వారము, నీ చేత ప్రేమించబడ్డ వారము, అదే రీతిగా నా సొత్తు అంటూ నీ చేత పిలువబడిన వారము. కాబట్టి నీ స్వాస్థ్యముగా పిలువబడిన మా ప్రియుల కుటుంబాన్ని బట్టి స్థితులు చెల్లిస్తూ శరత్ గారిని, ప్రసన్న గారిని, వారి బిడ్డలు మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని ప్రారంభిస్తుండగా ప్రభా నీ సన్నిధి ప్రసంత ఈ గృహంలో ఎల్లవేళలా ఉండునట్లుగా నీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ సదా నీలో, నీ ప్రేమలో ఈ కుటుంబం కొనసాగుతూ నీ ద్వారా ప్రతి సమస్యను ఛేదించుకుంటూ ప్రతి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని ఆ రక్షకుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రియులు శరత్ గారు, ప్రసన్న గారిని దేవుడు ప్రేమించి దీవించి అనుగ్రహించిన ఈ నూతన గృహము దేవుని గృహముగా కొనసాగినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను. దేవుడి కుటుంబాన్ని, ఈ గృహాన్ని సదా దీవించుగాక. శుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరాదుతలైన వాని పదరారా, వరాదుతలైన వాని సమయాన్ని బట్టి దినాన్ని బట్టి కుమారులు కోడల కొరకే 11 మంది కొరకే దాసులను కనిపించి రిటైర్మెంట్ తదుపరి నేను మరి న్యూసెస్
ఇచ్చినటువంటి పై భాగం నిర్మించడానికి సహాయం చేస్తుంది. మీ నామం ప్రకటించాం. మరోసారి ఆయన మన తండ్రి మీ నామంలో ప్రకటిస్తూ ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క గదిని మీ యొక్క ప్రభావంకి తీసుకొస్తున్న పరివారం ద్వారా అయ్యేటువంటి దోషాన్ని ఇందులో దూరపరిచి బిడ్డలకు అనుకూలంగా ఆశ్రయించి జీవించి మీరేమైపోతున్నారు ఇప్పటికే మీ కాపుదలకి మీ ఆశీర్వాదానికి వేస్తున్నామున ప్రార్థన తీసుకుని వేడుకొంటున్నాం తండ్రి. తండ్రి కుమారి పరిశుద్ధ ప్రభువా వినాయక సేవ నేర్చుకుంటాడు. సంతోషము, సమాధానము, ఆనందము రాబో దినాల్లో నూతన కార్యములకు కావాల్సినటువంటి సిద్ధపాటు విగ్రహాలు పెట్టండి.